ఓపిక కోపానికి బద్ధశత్రువు ఓర్పు, ఓర్పుకి ప్రతీక సాలెపురుగు. గదిలో ఒక మూల నిశ్శబ్దంగా, ఓర్పుగా, ఒంటరిగా అది గూడు కట్టుకుంటుంది. ఎవరిని సహాయం అడగకుండా, ఎవరిని బాధించకుండా, తన నుండి తను విడివడుతూ, తనని తాను త్యాగం చేసుకుంటూ, పోగు తర్వాత పోగు, గొప్ప ఏకాగ్రతతో, ఒక శిల్పి చెక్కినట్టు గూడు నిర్మించుకుంటుంది. గొప్ప నైపుణ్యంతో ఒక వైద్యులు నరాన్ని ముడులు వేసినట్టు తన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటుంది. ఇంతలో ఒక హడావిడి ఉదయాన్నో, నిశ్శబ్ద మధ్యాహ్న సాయంత్ర సమయాన్నో గోడమీది నుండి వెచ్చిన చీపురుకట్ట ఒక వేటుతో దాని శ్రమంతా సమూలంగా తుడిచిపెట్టేస్తుంది. సర్వనాశనమైపోయిన సామ్రాజ్యంలోంచి సాలెపురుగు అనాథలా నేలమీద పడుతుంది. పాపం ఎవరినీ కుట్టదు, ఎవరిమీద కోపం ప్రదర్శించదు. మళ్లీ తన మనుగడ కోసం కొత్త వంతెన నిర్మించుకోవడానికి సహనం అనే పోగుల్ని, నమ్మకమనే గోడమీద స్రవిస్తుంది.